హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, మన జీవితాల్లో మనము కొన్నిసార్లు ఎలా అనుకుంటూ ఉంటామంటే, నాకు ఇది చేయడానికి అసలు తెలివే లేదు, అతన్ని చూడండి నా పైన ఉండే అతను ఎంత తెలివైన అతను ఈజీగా దీన్ని చేసేయగలడు, నేనైతే చేయలేకపోతున్నాను, నేను ఎందుకు పనికిరానని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారు అంటే, మనము నమ్ముకున్న దేవుని వలన మనం వెర్రి వాళ్ళం అయినా కానీ మనకు ఘనత అనేది దేవుడైన యేసు ప్రభువారు ఇస్తారు. అది ఖచ్చితంగా దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఘనపరుస్తారు. ఒకవేళ మనల్ని ఎవరైనా కించపరుస్తున్నా వాళ్ళు నిజంగా జ్ఞానులైనా కానీ దేవుడైన యేసు ప్రభువారు మన జ్ఞానాన్ని, అంటే మన వెర్రితనాన్ని మనకు జ్ఞానంగా ఉపయోగించుకునేలాగా చేస్తారు దేవుడైన యేసు ప్రభువారు. సో తప్పకుండా అలాగే దేవుడైన యేసు ప్రభువారు మనల్ని రైజ్ చేస్తారు. అలాగ మనల్ని రైజ్ చేయడం వల్ల ఎలాగైతే వాళ్ళు తెలివైన వాళ్ళని అనుకుంటారో కించపరిచే వాళ్ళు, వాళ్ళ పైకి దేవుడైన యేసు ప్రభువారు మనల్ని తీసుకొని వెళ్తారు. అలాగే దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకంటే ఎవరైనా బలవంతులు అనుకున్నా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడైన యేసు ప్రభువారు మనల్ని వారికంటే ఎక్కువ పొజిషన్లోనే పెడతారు. అది దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. అలాగే ఒకవేళ మన జీవితాల్లో మనకు నిజంగానే బలం ఉంది అనుకుంటే మనల్ని మనం తగ్గించుకుంటూ ముందుకు సాగాలి. నిజంగా మనకు జ్ఞానం ఉంది అని అనుకుంటే మనము ఇతరులను కించపరచకూడదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇతరులకు మన జ్ఞానాన్ని ఇవ్వాలి. మన బలాన్ని మనము ఉపయోగించి వారికి సాయం చేయాలి. అలాగా దేవుడైన యేసు ప్రభువారు మనం ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం అలాగ జీవిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మాకు బలం ఉందని లేదంటే మాకు జ్ఞానం ఉందని చెప్పి మేము గర్వపడకుండా ఇతరులను మేము కించపరచకుండా ఉండేందుకు సాయం చేయండి. అలాగే మేము మీ వద్ద నుంచి అధికమైన జ్ఞానాన్ని పొందుకునేందుకు, అధికమైన బలాన్ని పొందుకునేందుకు సాయం చేయండి. ఇతరులకు ఆ జ్ఞానంతో బలంతో సాయం చేయవారి వలె ఉండేందుకు సాయం చేయండి. అలాగే మమ్మల్ని ఎవరైనా కించపరుస్తున్నట్లయితే మేము ఎప్పుడు కూడా మీ యందు విశ్వాసం ఉంచి మీరు మాకు ఉన్న ఆ వెర్రితనాన్ని, మా బలహీనతను మీరు ఉపయోగించుకొని మమ్మల్ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తారు. అలాగే మమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని మీ యందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. తద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి మమ్మల్ని బలపరిచి హెచ్చిస్తారు అని తెలియపరిచినందుకు కూడా మీకే వందనాలు తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.